మన డార్లింగ్ ప్రభాస్ వివాహం ఈ సంవత్సరం 2025లో అవుతుందా అవదా? ఖచ్చితంగా అవుతుంది. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా ఖచ్చితంగా ప్రభాస్ యొక్క మ్యారేజ్ 2025లో అవుతుంది. ఒక మామూలుగా ఏమైనా ఊహాగానాలు ఉండొచ్చు, ఏమంటే ఈ హీరో ఎంత అవుతుందా, ఆ హీరో ఎంత అవుతుందా అని. అది కేవలం వృత్తి కోసం ప్రభాస్ మామూలుగా హీరో కాబట్టి హీరోయిన్ని చేసుకుంటారేమో అనేటటువంటి ఊహాగానాలు జరుగుతాయి తప్ప ప్రభాస్ ఒక సాంప్రదాయమైనటువంటి ఒక జమీందారీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు, కృష్ణరాజు వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వాడు కాబట్టి వాళ్ళకు ఒక తల్లి ఉంది, మరి వీళ్ళంతా బంధువులు ఉన్నారు, అంతా కూడా కేవలం మనకి ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి అమ్మాయిని తీసుకొస్తున్నారు. కాబట్టి మనం ఎందుకు చేసుకోకూడదండి? ఎందుకు అవ్వదు? గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి ఆయనకి, ప్రభాస్కి. మరి ఇప్పుడు అసలు జీవితాంతం పెళ్లి కాదని చెప్పిన వాళ్ళు ఉన్నారు, మరి పెళ్ళి అయితే డైవర్స్లు అవుతాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల ఎవరి ఊహాగానాలు వాళ్ళు. కానీ ఖచ్చితంగా ప్రభాస్ గారు ఈ సంవత్సరం 2025లో ముగింపు పడిపోతుంది, వివాహం ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఈ యొక్క రాహు మనకి సప్తమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి కొంచెం మనకి మే 29వ తేదీ దాటిన తర్వాత ఈ మీన రాశిలో ఉన్నటువంటి ఆ రాహు మనకి కుంభరాశిలోకి వస్తున్నాడు. ఇదే మంచి ముహూర్తం. ఆ తర్వాత మళ్ళీ మే 14 తర్వాత గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు. కేతువు కన్యా రాశి నుంచి మరి సింహరాశిలోకి వెళుతున్నాడు. ఈ విధమైనటువంటి ప్లానెటరీ కాంబినేషన్తో మనకి ఈ మేజర్ ప్లానెట్స్ని మనం బేస్ చేసుకొని ప్రభాస్ ఖచ్చితంగా ఈ సంవత్సరం పెళ్లి అవ్వబోతోంది. మరి ఇక్కడ ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పు, జ్యోతిష శాస్త్రానికే సవాల్ ఇది, ఎనీబడి సవాల్ అనమాట ఇది నిజంగానే. ఎట్టి పరిస్థితుల్లో మనకి ప్రభాస్ పెళ్లి కాదు అంటున్నారు. ఖచ్చితంగా అవుతుంది ఈ సంవత్సరం 2025లో. న్యాచురల్ కెలామిటీస్, యుద్ధాలు ఒక పక్క విసిగిపోయినటువంటి జనానికి మనకి ఈ అమృత వార్త అనమాట. ప్రభాస్ అభిమానులందరికీ కూడా చక్కగా అతను వివాహం చేసుకుంటాడు, మరి చక్కగా కృష్ణరాజు గారి యొక్క ఆశయాలను ఆయన నిర్వర్తిస్తాడు. అంతేకాదు మన ప్రభాస్ గారు ఈ 2025వ సంవత్సరంలో మరొక సినిమా, అద్భుతమైనటువంటి సినిమాలో హిట్ కొడతారు. ఏ విధంగా అయితే బాహుబలి సినిమాతో మరి బ్రహ్మాండంగా చేసినటువంటి ప్రభాస్ ఈ సంవత్సరం అభిమానుల్ని చక్కగా డబల్ ధమాకాలాగా చక్కగా రెండు సంతోషాలని, ఒకటి ఆయన పెళ్లి నిజ జీవితంలో, రెండవది సినిమాల్లో ఆయన అఖండ విజయం. పాన్ ఇండియా స్థాయి నుంచి ఇంటర్నేషనల్ హాలీవుడ్ స్టార్స్కే ఛాలెంజ్ విస్తున్నటువంటి ప్రభాస్ ఈ సంవత్సరం 2025లో తన పులి పంజాన్ని చూపిస్తాడు. చిత్ర రంగంలోనే నెంబర్ 1 మల్టీ స్టారర్గా మూవీస్ తీస్తాడు. ఖచ్చితంగా చూడండి. 2025వ సంవత్సరంలో ప్రభాస్కి అంత చక్కగా ఉంది జ్యోతిషపరంగా. ఆయనకి వివాహం అవుతుంది. ఆ తర్వాత చక్కగా ఆయన అభిమానులందరినీ కూడా చక్కగా సంతోషపరుస్తాడు. అదేవిధంగా హాలీవుడ్ స్థాయిలో మరి ఒక సంచలనం, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేయడం ఖాయం అన్నమాట. అందులో ఏ మాత్రమూ సందేహం లేదు. కాబట్టి ప్రభాస్ సినిమాల కోసం మన అందరం కూడా వెయిట్ చేద్దాం. ప్రభాస్ పెళ్లికి ఆయన పిలిచినా పిలవకపోయినా అందరం వెళ్ళిపోవాలా. కంపల్సరీ మన ప్రభాస్ యొక్క ఘన విజయం ఈ సంవత్సరం 2025వ సంవత్సరం.